ఎద్ది కలదనుచుంటిరో అది లేదు. ఎద్ది కలదనుచుంటిరో అది లేదు. ఏది లేదనుచుంటిరో ఎద్ది లేదనుచుంటిరో అది కలదు. ఎద్ది కలదనుచుంటిరో అది లేదు. ఏది లేదనుచుంటిరో అది కలదు. ఉన్నదొక్కటే బ్రహ్మంబు ఎన్నటికిని. ఉన్నదొక్కటే బ్రహ్మంబు ఎన్నటికిని. లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా. లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా. లేనిదయ్యను లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా. That what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world is fleeting, transient. Know this. దృశ్యమునకు అదృశ్యమునకు ప్రాకృతి తత్వము భేదమును ఇస్తుంది కానీ ఆధ్యాత్మిక తత్వము దృశ్య అదృశ్యములకు రెండింటిని కూడాను సమత్వంగానే భావిస్తుంది. From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference. ప్రకృతి దృష్టిలో చూచినప్పుడు ఇది అంతా కూడాను ప్రకృతిగా కనిపిస్తుంది. Physically, everything is nature. పరతత్వంతో చూచినప్పుడు అంతయు కూడాను పరబ్రహ్మ స్వరూపంగా నిరూపిస్తుంది. Spiritually, everything is the one of Parabrahman only. ఎవరిది ఎట్టి దృష్టియో అట్టి సృష్టిగా కనిపిస్తుంది. As is your vision, so is the type of creation you experience. ఎవరు ఎట్టి రంగు అద్దాలు వేసుకుంటుందో అట్టి వారికి అట్టి రంగుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచం. As is the color of the glasses you put on, so is the colored vision you have. ప్రేమ దృష్టితో చూచేటువంటి ప్రతి వ్యక్తి కూడాను బాహ్య ప్రపంచము జ్ఞాన దృష్టిగానే కనిపిస్తుంది. If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom. కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి. Therefore, everyone should develop this vision of love. అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది. Then everything would appear to be the one of Brahman. శంకర్ల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు. Shankara said, Brahma is truth, while universe is mithya or illusion. ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు. ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు. A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth, while this universe is illusion. What is correct? పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను. Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or అది not. ప్రకృతికి వదిలిపెట్టు. Leave that to the nature. ప్రకృతే నిర్ణయం చేస్తుంది. The nature will decide. ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు, Don't bother about the nature. వాదించనక్కర్లేదు. Don't argue. మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను. First know whether you are true or not. తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు? The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the things? కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
He considers the physical body which is apparent as truth. కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు. But the indweller who is non-apparent considers it as false. కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము. That which is not seen is the main cause for the pleasure and the pain. అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్నా, అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా. O man, don't pride yourself because of your beauty, youth and also the senses that are strong. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ. There lies ahead the advancing old age. ఇప్పటికి ఇది సత్యమని నీవు భావిస్తున్నావు. You consider the present as truth. కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా? After some time you know whether it's true or false. దృశ్యకల్పితమైన జగత్తంతైకుడును మార్పు చెందునదే. All that apparent world changes. మార్పు చెందనిది ఏదియో అదే సత్యము. That which is changeless is truth. పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటాది. Students in this modern age consider this as a matter of fashion. ఒక సినిమా చూడటము, లేక టీవీ చూడటము, లేక వీడియో చూడటము, ఇవి లేకపోతే వారు ఉండలేరు. The students, they watch TV, video and cinema. సినిమాలో టికెట్ తీసుకొని లోపల ప్రవేశిస్తారు. They purchase the ticket and get into the theater. పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. They find there very wide, big white screen. కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. But they'll be waiting for the pictures to be projected on the screen. బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది. The moment the pictures start appearing on the screen, he'll be enthusiastic. బొమ్మలు వచ్చినాయి, Pictures are there. వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి. As he's happy watching them, they vanish in due course. మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుండాలి. Other pictures follow and also ఈ act. విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు. The pictures come and go off and on. కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము రావటము పోవటము జరుగుతుంది. Likewise, this scene of this Jagat world comes and goes. ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము? What is the basis for you to observe this? స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము. On the basis of the screen, you'll be able to observe that. స్క్రీన్ రావటం లేదు పోవటం లేదు. Screen neither goes nor comes. స్క్రీన్ సత్యము, Screen బొమ్మలు is- మిథ్యము. Screen is truth, while pictures are false. అయితే అదే శంకర్ల వారు సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే అన్నారు. But same Shankara said that everything is Brahman only. అయితే ఈ మిథ్యమైనటువంటి బొమ్మలు కూడాను భగవత్ స్వరూపమేనా? Then do you consider the pictures that are false? Do you consider they are divine? అవును. Yes. ఎట్లా? How? సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి. When these pictures are projected on the screen, which is all truth, there is the screen in the pictures స్క్రీనే also. లేకపోతే బొమ్మలే కనిపించవు. Without the screen, you can't see the pictures. కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే. Therefore, it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there. కనుకనే సర్వం కలివిధం బ్రహ్మ. So he said, Sarvam Kalvidam Brahma. ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది. There are very few who understand the truth behind it. దేహము సత్యమని భావిస్తున్నారు, They consider the body true. దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు. They consider indweller false. కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి. But we have to think of both the body and the indweller. దేహం ఎట్టిది? What sort of body is this? ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. Body has three states. ఒక్కటి వాత. The first one is Vata, air, bile and phlegm. వాత పిత్త శ్లేషం మూకులు ఉన్నాయి. The wind, bile and phlegm. ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహం లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
The wind, the vata, is responsible for 80 types of diseases. పైత్యము పిత్తం అంటారు దీన్ని. And the next one is the bile. ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి. This is responsible for 82 types of diseases. శ్లేషము Phlegm. ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి. This is the cause for 224 types of diseases. ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి. There are 386 types of diseases in mankind. ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి? Why do you have so much of attachment on this body which is full of diseases? కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదిలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. Therefore, sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it. మనకు కనిపించే రోగములు ఏమి కావే. కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు. Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases. దాహము ఒక రోగమే, Thirst is a disease. ఆకలి ఒక రోగమే, Hunger is a disease. కదలిక ఒక రోగమే, Movement is disease. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే, Breathing process. మాటలు రోగమే, Talking. పాటలు రోగమే, ఆటలు రోగమే, నడకలు రోగమే, నవ్వులు రోగమే, చిందులు నవ్వులే, అంత రోగములే. The hunger, the thirst, the walking, smiles, everything is diseases. ఎక్కువ నవ్వద్దురా గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి నొప్పులు. Say that don't laugh so much because you'll suffer the pain. కనుక there. రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు. So nobody can decide what is sickness and what is health. రోగముల యొక్క గంప ఈ దేహం. The body is just full of diseases. అంతేకాదు నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. Minute to minute it emits foul smell but not the aroma and fragrance. ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. It is full of urine, fecal matter and the blood, but nothing scents ఇది whatsoever. మానవుని యొక్క దేహం యొక్క స్వభావము. This is the quality, nature of human దేహము body. పంచభౌతికము. Body is full of sins. దేహము Sense. కూలక తప్పదు ఎప్పుడు. It's bound to die one day or other. ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది. It is sure to fall down. It's sure to be burnt sometime కానీ or other. దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది. But the indweller is an eternal truth. ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి. With this temporary body, we have to understand the indweller that stands for the దేహానికి eternal సంబంధించిన truth. అనుకూలముల కోసమై మనం అనేక విధంగా పాటుపడుతున్నాము. We struggle hard to provide conveniences to this body. కానీ దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏమాత్రమైనా మనము విచారం చేస్తున్నామా? But do we ever bother about the delight and the joy నీ of the సంతోషం indweller? కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావే కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు. You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy? దైవం యొక్క హ్యాపీ ఏమిటి? What is that makes him happy? జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము. Your happiness is the happiness of God. కనుక నీవు హ్యాపీగా ఉంటుండు. So be happy. ఐ వాంట్ హ్యాపీ అంటారు. Everyone says, I ఈ want to హ్యాపీ be ఎక్కడి happy. నుంచి వస్తుంది? Where from you get వస్తువుల this? నుంచి వస్తుందా? How do you లేక get it out బంధువుల of నుంచి objects వస్తుందా? or లేక relations విషయం నుంచి వస్తుందా? or sensual కనుక pleasure వస్తువాహనాల నుంచి వస్తుందా? or out of కాదు conveniences? కాదు. No. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. So true happiness lies in the union with God. అక్కడ నుంచి వస్తుంది ఇదంతా. There only you get this happiness. అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందాది అంటే If you just ask where from you get this current, ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు. you travel right
right from the point of the bulb where it is put తిరిగి there. ఆ hold వైరు there. ఎక్కడ పోయి చేరుతుందో చూడు. See where does it reach? అక్కడ జనరేటర్, అక్కడ నుంచి వస్తుంది అది కరెంట్. There is the generator behind from which you get the current. కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా బల్బుల వంటివి. So all our hands, the legs, the nose, they're all like bulbs. ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చెయ్యి. You travel facing on them. ఎక్కడ పోయి చేరుతుంది? Where do you go? హృదయం దగ్గరికి పోయి చేరుతుంది. They reach heart. కనుకనే ఒక కారు ఉంటుండాలి. Here is a car. కారుకు లైట్లు కనిపిస్తున్నాయి. You find the light. హార్న్ వినిపిస్తుండాలి. Horn you listen. టైర్లు తిరుగుతుండాలి. Tires move. ఇంజన్ పని చేస్తుండాలి. Engine works. అన్ని జరుగుతూ ఉంటుండాలి. Everything happens. దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి. If you begin to examine how the different parts of the car has been functioning, you'll find ఆ it's a battery. ఈ యొక్క హృదయము. This battery is the heart. ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు. We have forgotten the exalted అన్ని position of the హృదయం heart. ద్వారానే జరిగిపోతుండాలి. Everything happens out of the ఈనాటి heart. మానవుడు హృదయము లేని అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుండాలి. Today man is like that without any heart, a stony man. ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు. Human heart is like that without any love, a barren land. ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుండాదే కానీ నటిస్తున్నారే కానీ ప్రేమ కించిత్తైనా కూడా కనిపించటం లేదు. They appear as if they have love, but not even a trace of love they have. ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటాది. They pretend and కానీ smile, ఈ that's నవ్వులు all. హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం. But these smiles are artificial, cinematic. లోపల nothing నుంచి true. వచ్చేటువంటి యొక్క ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది. The inner joy రిఫ్లెక్షన్ ఆఫ్ reflects on ది the ఇన్నర్ face. బీయింగ్. The inner feeling reflects on the face, a reflection of the inner being. ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము. In order to be happy, we have forgotten the indweller. దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to know the nature of the divinity. ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది. The body is full of diseases. మనినపు కొంప, It's dirty. రోగముల బ్రగ్గిడు సేవక గంప, It's a basket of diseases. జాత సంచలనము పొందు దుంప, It perinates life after life. భవసాగరమేదిగలేని కంప, It cannot cross across అమ్ముల the ocean బదలము of మన life. మెప్పు దలంప, It's full of bones. మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు. Oh mind, never think that this body is permanent. Surrender to the lotus feet of God. ఏమిటి ఈ దేహము? What is this body? కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము. The body smells foul, something like an onion that decays. రోగముల సేవక గంప, ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము. The body is like a basket of diseases. ఇంకా అంబుల పదలమ్ము మన మెప్పు దలంప, ఎక్కడ చూసినా గాని ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదుల మాదిరి ఉంటుండాలి ఎముకలు. That is full of bones passing across this body. ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత? What is the speciality in this body? ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి. There's one thing that is special and particular, that is the indweller within the body. ఎముకలను పోషిస్తుండాలి, They sustain the bones. కండలకు బలం ఇస్తుండాలి, It gives strength to the రక్తాన్ని muscle. పరిశుద్ధం చేస్తుండాలి. And blood is purified. నిజంగా దీని యొక్క విచిత్రం చూస్తే మహా చిత్రంగా ఉంటాది. It's mystery. ఇది It's stupendous, భగవంతుని grand. యొక్క సృష్టి శక్తి లయముల యొక్క మూల కారణాలు. These are the characteristics, the features of the divinity. చిత్రములు They're peculiar. ఎంత చిత్రంగా ఉంటుండాలి. How peculiar are they? Wonderful. లోక పవిత్రంబులు, That's sacred to the world. వరదలాల విత్తంబులు, And that's సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. stories of the divinity are so near and dear. They're peculiar and చిత్రంబులు, mysterious. త్రైలోక్య పవిత్రంబులు విచిత్రంబులు. They're sacred to all the three worlds and wonderful. ఇంత విచిత్రము ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా? Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur? 9 టిల్లుల తోలు చిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు. He has got this just a bag with 9 holes. అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు. That's the reason why noble souls wanted you to get up, ఓ wake up from దేహమా, slumber. తై 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 బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ. You're only a puppet just dancing like that. ఏమిటి ఈ తమాషా? What is this? కన్నులు మసకలు వస్తున్నాయి. Eyes naturally suffer from cataract.
నొసట మడతలు పడుతున్నాయి, You find wrinkles on the face. పళ్ళు ఊడుతున్నాయి, And the teeth also వెంట్రుకలు drop down. నడుస్తున్నాయి. And hair turns దీనికి grey. ఎవరి కారణము? Who is responsible for ఏది this? కారణము? What is it? ఇవన్నీ రోగాలు కాదా? Are they not diseases? ఇవన్నీ రోగాలే. They're all diseases. కనుకనే ప్రతి దాని ఎందుకు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది. So in every matter, you'll understand that the body అయితే is full of ఈ diseases. రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. But however, we have to transform them into good. ఎట్టి రోగము What type? దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి. We have to divert, direct towards God. దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు, God shows excess of grace towards us. కొందరిపైన ఏదో చూపినట్టుగా ఉంటాడు, It appears as though He is not showing in full. కొందరిపైన చూపనట్టుగానే కనిపిస్తాడు. God appears as if He is not showering కానీ అది grace. నీ భ్రాంతియే కాని మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే. It's all your illusion. All are equal to God. ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి. Everyone stand in front of a ఈ mirror. అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీ ముఖం మీకు కనిపించదు. You find, if you stand in front of a glass, you'll find those things after, ఆ గ్లాస్ కు beyond. మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము, ఆ యొక్క మెర్కురీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection. కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్కురీ వెనుకలు తగిల్చుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది. Therefore, the one who applies this mercury of love will be able to see. ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం యొక్క దోషం కాదు, నీవు ఆ మెర్కురీ పోయలేదు. When some say that they have noticed, it means ఆ they have not applied పూయకపోవడం చేత love. మరొక రోగం ప్రారంభమవుతుండాలి. That leads to another disease. ఏమిటి ఆ రోగము? What's that? జలసీ జలసీ జలసీ, That leads to another disease called అసూయ jealousy. అసూయ. Jealousy. పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకొని వెంకుశ దగ్గరికి వెళ్ళాడు. Patel asked Baba, aged 10 at that time, and took him to. పటేల్కి స్వప్నంలో వచ్చింది, Patel dreamt, పటేల్ ఇంక నీవెంతకాలము ఉండవు, I won't stay any నీవు long. పెంచినటువంటి ఈ పసిపిల్లను ఇంక ఎవరూ సాకలేరు, నీవు పలానా చోట వెంకుశ అనే ఉంటుంటాడు, అతని దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు. Nobody can take care of him. Drop him there in the company of Venkusa. అతను ఒక గురువు వలె ఇతరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవాడు. Venkusa was a great teacher, teaching spiritual things to everybody around. ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుశ. Venkusa, it looked as though he has been waiting all along. అవుజీ 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 అని పిలిచాడు. He said, please come along, he said. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, He made him sit close by, తల నిమిరాడు, and he patted him, భుజాలు నిమిరాడు. and touched his ఇంతకాలం నీ shoulders. కోసం కాచుకున్నాను నాయనా I have been waiting for you so long. అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో. He spoke to him for a long time and asked him to have his food and return. సరే, అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుశకు ప్రేమ అధికమవుతూ వచ్చింది. Venkusa had intense love for this boy. ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది. The other students started whispering on this. ఏమి మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో కొంత కలతలు జరిగింది. The other boy started talking like this. Why? We have been here over years, but he never looked కొంతమంది at us. మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు. Some said it's all his good fortune, good luck. కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకోని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు. Some students said that Patel is a rich man, perhaps Venkusa is expecting money from him. ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే మతిర్భిన్న, తలలు వేరువేరైనప్పుడు తలంపులు వేరువేరుగానే వస్తుంటాయి. As the heads vary, thoughts also vary. దీనిని తమిళ్లో కూడా చెప్తారు. This is said in Tamil. ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది. In Sanskrit it is said, as is the feeling, so is the consequence. భావముల కొద్దీ కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి. We start లోకో imagining భిన్న big రుచి, feelings. లోకో భిన్న రుచి. Tastes differ. వారి టేస్టుని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు. Because basing on their taste, they waste their intelligence. దినదినానికి ఈ వెంకుశకు, ఈ బాబాకు
సన్నిహిత సంబంధం అధికమైపోతూ వచ్చింది. Venkusa and Baba, they were becoming more and more intimate day by day. ఒకనాడు One day, పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు. one day they were proceeding to the forest by name Pikara. పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు. In the meantime, the other boys planned. ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది, This is the right time. ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు. They wanted to kill this boy. అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు. It's only then they thought that Venkusa will love them. అక్కడికి నడిచిపోయారు. They walked the distance. ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి. As they were very much tired, they were sitting by the side of a hut nearby. ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు. 5 to 6 boys ఇది planned. పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు. There was master plan ready even earlier. ఒక ఇటుక తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి. A fellow with strength picked up a brick సూటిగా and బాబా threw it. శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది. And the brick started tight approaching the బాబా head of అంటే Baba. ప్రాణము ఈ మహానస్పతికి, వెంకుసాకు. Venkusa loves Baba very much. తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకను తన వైపును తిప్పుకున్నాడు. Immediately directed the brick towards him. అనగా ఎట్లా? Where? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా Meaning he stood in front of Baba. బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తగలటలేదు. The stone that should have hit the Baba, it had actually hit the Venkusa. తక్షణమే రక్తం కారుతూ వచ్చింది. Blood started bleeding. అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు. Baba immediately tore a piece of cloth of that what he was wearing ఈ and tied it విధంగా around the ఇరువురు head. కూడా ఈ రక్తాన్ని చూస్తూ బాబా ఏం స్వామి గురూజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకొని. When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there. ఎవరు ఆ డెడ్ బాడీ? They brought the dead body. What is that? బాబాను కొట్టడానికి ఎవరు ఇటుక వేశాడు వాడే చనిపోయాడు తక్షణమే. That boy who had pelted stone, said Baba, that boy died. చెడపకురా చెడెదవు, Never ruin, you will be ruined. పరులో తిట్టినంత పాప ఫలం బబ్బు, If you accuse anybody, you will be committing a sin. విడువదన్నటికి నీ వేగమందు. You can never escape from that sin. పరులు కాదు పరమాత్ముడగునయ్యా. The so-called others are not others, they are divine. కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురూజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు. They sought pardon and they fell at his feet of the Guruji. అప్పుడు వెంకుస చెప్పాడు, Then Venkusa said, నాయన నేను వృద్ధుణ్ణి అయిపోయాను. I am old. నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను. I consider this boy as my life. కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు. It is only pure love that will protect you, nothing else. ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని. And they just kept this dead body of this boy at the feet of Baba. బాబా పక్కున నవ్వాడు. Baba smiled. ఎందుకు నవ్వాడు? మాకు చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు. Not that out of joy that the fellow who pelted stones died. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున. Though 100 years lifespan is prescribed, మానవునికి you 100 cannot believe సంవత్సరాలు it. అంటున్నారు. ఇది నమ్మరానటువంటి. You should never believe this statement. ఊరనో Either village, అడవినో forest, ఉదక మధ్యంబునో Midst of water. ఎప్పుడూ విడచేది ఎరుకలేదు. when the body drops, nobody can decide. బాల్యమందో Young age, లేక ప్రాయమందో youth, లేక ముదిమియందో or old age, లేక ముసలియందో or old advanced ఎప్పుడో age. విడచేది ఎరుకలేదు. when one would die, nobody can say. ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు. He was smiling because that's quite ఆ natural to చిన్న the body. వయస్సునికే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు. Baba realized Baba. this truth at that tender age itself. కానీ బాబాకు వయసు అక్కర్లేదు. But Baba is beyond age. తనకు మొదటి నుంచినే తెలుసు. He knows from the beginning. ఎందుకంటే సమస్త సృష్టిని హస్తంనందుకున్నటువంటి. Because every creation, everything is in his hands. తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు, రేపటి దినం మీరు. He said, what for have you come here? What shall I do with ఎవ్వరూ this dead శాశ్వతం body? కాదు. No one is permanent. అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి? What reply should we give to our parents? అప్పుడు బాబా చెప్పాడు,
జరిగింది చెప్పండి అన్నారు. Baba said, tell the truth what had happened. జరిగింది చెప్పితే అవమానము, It's a matter of shame to tell the truth. జరగంది చెప్పితే అసత్యము. They cannot tell that what had not happened is false. కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు. Baba never asked them to tell అవమానం untruth. నీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు. Baba doesn't want them to నీకు be ఇప్పుడు కావాల్సింది humiliated. ఏమిటి? What is to be done? What do you want? ఈ పిల్లవాడిని బ్రతికించండి. And they bring back to life this boy. తక్షణమే తాను Reviving. కూర్చొని ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి. I am born in this Patri village. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను. The present place is Dwarkamai. భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను. I have decided to fulfill your desires. భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం, సాయినాథునికి శరణజొచ్చండి అన్నాడు. Surrender yourself to Sainatha. అప్పుడు అందరూ పాదాలపైన తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు. All fell at his feet. Then this boy got up. అప్పటి నుంచి Since then, బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి. since then, Baba is known everywhere. His reputation, name. కనుక ఈ జగత్తునందు సత్యమనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటాది. In this world, there is truth in a hidden way. విద్యార్థులారా, Students, మనం నివసించేటువంటి ఈ భూమి యందు సర్వత్రా జలం ఉంటుండాలి. this earth, you find the water everywhere. ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైనే మనకు లభ్యం కావచ్చు. Water may be present in the great depths of the ground కానీ at one జలం point. లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు. But that water which is present in the depth, you don't అయితే see. ఆ జలం మనకు కావాలంటే ఎట్లా? How to draw that జలం water? మన కంటికి కనిపించడం లేదు, You don't see కానీ any. జలం ఉంది. But there is water. ఏమి చేయాలి? What is to be done? ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి. We have to remove all the mud that appears between that ఆ water and మట్టిని you. తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది. If you go on removing all the mud on the way, ఆ you find మట్టియే water. అజ్ఞానము, That mud is ఆ ignorance. మట్టియే అహంకారము, Ego. ఆ మట్టియే అసూయ, This mud of ఈ jealousy. మట్టియే రాగము, Is attachment. ఈ మట్టియే ద్వేషము, A hatred. సర్వము ఈ మట్టియే. Everything is mud only. అంతా మట్టి నుంచి పుట్టినటువంటిదే, Everything is born out of అంతా this mud. మట్టిమయమే. Everything is మన full of దేహమే mud. మట్టిమయము. The body is the product of this mud. ఎచ్చట పుట్ట నచ్చటికి నేగుట నైజము పురాణి కోటికి. It is quite natural for the mankind to return to the place of origin. చిన్న ఉదాహరణము, A small example. ఒక పాటు నీ చేతిలో ఉంది, మట్టి పాటు. You have got an earthen pot on hand. ఆ పాటుతో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు, You fetch water in వంటలు the, చేసుకుంటున్నావు, And you cook. ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంట్లో నిల్వ చేస్తున్నావు. you also store కానీ material. నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది. As you were carrying water on one day, this pot dropped on కింద the ground. పడిపోయేసరికి ముక్కలు ముక్కలు అయిపోయింది. It broke to pieces. దాన్ని తీసుకుని పోతావా నీవు? Can you carry the pieces? అక్కడే వదిలేస్తావు. You have to leave them ఆ there. వదిలివేసినప్పుడు ఏమైపోతుంది? Then what happens? దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టగట్టి మట్టిగా మారిపోతుంది. As the cars and the lorries and you and I start moving over that, they get broken into further pieces, smaller ఇది pieces. ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got it? మట్టి నుంచి వచ్చింది. It's only out of mud. కట్టగట్టి ఏమైంది? మట్టిగా పోయింది. So it was mud in the beginning and ఒక విత్తనం ultimately భూమిలో నాటావు, you have sown a seed in ఈ the ground. విత్తనం నాటేటప్పటికే అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది. There germinated a plant. ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షమైంది. It has grown ఈ into a వృక్షం tree. నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి. The tree has కొమ్మ branches. కొమ్మల్లోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి. Branches have lakhs and ఈ lakhs of ఆకులాకుల leaves. మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి. And they have ఈ flowers. పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి. And these flowers transform into unripe fruits. ఈ పిందెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి? What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they? అంతా మట్టియే. Everything is mud only. భిన్న రూపాలుగా నీకు కనిపిస్తున్నాయి కానీ అంతా మట్టిమయమే. They have different forms as you find it, but everything is mud. అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే. Though the names and forms vary, mud మట్టి is గల్పును mud. జన్మంబు మానవుండు. And man ruins his life and becomes mud మట్టి నుంచి ultimately. వచ్చినటువంటి వాడే. He has come out of the mud. ఎట్ట వచ్చినాడు మట్టి నుంచి? How does he come? ఒక చిన్న ఉదాహరణము. A small example.
మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని. Supposing you have got the fireplace. వింటరు కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం, మంట వేసుకున్నాం. Your fireplace there being winter. chilly ఎట్టి season. మంట As is the fire. అట్టి పొగ. As is the fire, so ఎట్టి is పొగను the smoke. As is the smoke, అట్టి మేఘము. so is the cloud. ఎట్టి మేఘము As is the cloud, అట్టి వర్షము. so is the rain. ఎట్టి వర్షము As is the rain, అట్టి పంట. so is the crop. ఎట్టి పంటను As is the crop, అట్టి వంట. so is the ఎట్టి preparation. వంటను As is అట్టి the food, దేహము. so is the body. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? So where- పంట నుంచి మన తిన్నటువంటి ఆహారం నుంచినే ఈ దేహాలు పుడుతున్నాయి. So everything is the result of the food that we have partaken. కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిగిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది. You get the food out of this mud. Ultimately the body goes back ఈ into the mud. సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు. The saints and seers who have recognized this truth, they have sacrificed their body and sustained in అయితే the spirit of దేహాన్ని the త్యాగం divinity. చేయమని నేను చెప్పటం లేదు. Bhagavan never wants you to sacrifice ఉన్నంత your వరకు body. నువ్వు దీన్ని కాపాడుకోండి, చక్కగా You have to protect and సద్వినియోగం maintain. చేసుకోండి, Make proper use of it. సన్మార్గంలో ప్రవేశపెట్టండి, See that it goes along the right path. సత్కీర్తిని అందుకోండి, Get a good name. సదుద్దేశంతో నీవు జీవించండి. Lead the life with good thoughts and దీనిని చక్కని హంతకుడి చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు. if a person, the murderer, has got a knife on hand, he will kill everybody. డాక్టర్ చేతిలో కత్తి ఉంటే రోగాన్ని నివారణ చేస్తాడు. But a doctor with his knife will cure the disease. కాబట్టి కత్తి దోషం కాదది, No mistake with the knife. దాన్ని పట్టిన వాని దోషం ఉండాలి. Is the one, the holder, the mistake lies with him. బజార్లో పోయే సమయంలో కొట్టువాడు, ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరికొరి పోట్లాడుకొని కొంచెం కొట్లాడుకున్నారు. Along the street, there are so many shops over there, and they started fighting one day. ఏదో చిన్నగా కొంచెం చేతిపైన కొంచెం గట్ల రాసుకుంది కత్తి. There is a slight cut there. తక్షణమే పోలీసు వస్తాడు, ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండ జైల్లో వేస్తాడు. Immediately police comes there and registers the case and put him in prison. చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు. Not that much of blood is seen. దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది. But a big police case is registered. కారణం ఏమిటి? Why? వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు. He has no right to hold the knife. ఒక డాక్టర్ ఉన్నాడు. A doctor is there. అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు. Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife. బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు. All relations, friends came. ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు. The body is taken to 20 operation ఇంచులు theatre. కోశాడు బాగా. He has cut the stomach. అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సివ్ కేసులో పెట్టేసేసాడు. And then the operation is conducted successfully, stitches are over, and the body is kept in the intensive care unit. బాగా అయిపోయింది. And everything is rectified. చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ని కూడా ఎందుకు పెట్టకూడదు? A slightest simple cut. For that reason a fellow is imprisoned. doctor Why not మంచి a చేశాడు. doctor? Doctor has done good. కానీ వాడు చెడ్డ చేశాడు. But what he has done is చేసిన bad. పనుల్లో ఉంటుండదు మంచి చెడ్డలు. So it is only work that decides. హనుమంతుడు Hanuman, వెళ్ళాడు, he went there. సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు. He went there in search of Sita. సంతసంబుల went to వీధి Lanka. వీధులు, దొంతిశాలలు, వాడమేడలు, దంతు చేసిన దండవన్నను, కాంతకేయులు, గృహములర్సెను అని సంత సమ్మున వీధులు, He went round every street. దొంతిశాలలు, వాడమేడలు, రంతు చేసడి, ధనుజవర్ణను, కాంతకేయులు, గృహములర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు. He has set everything on fire. All the mansions, the palaces, everywhere. రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక. That pitch dark night appeared to be as though it is bright. కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు. But we do namaskar to Hanuman who has set Lanka to దేనికోసము? fire. Why? అతను చేసింది మంచిది. But he has done ఈ good. దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు. And he has put these wicked people to suffering. అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతూ బీడి దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది. On the other hand, an innocent boy, while smoking his beedi or cigar, just throws it on a heap of grass or hut. హట్టు అంటుకునేటప్పటికీ వీడు హట్టును కాల్చేశాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు. Everybody will catch hold of this boy. మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు. It was only Hanuman who has put on fire the bad. కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి. So let us దుర్గుణములు, put to దురాలోచనలు, flame all bad దుర్బుద్ధులు, qualities. దుశ్చింతనలు, అసూయలు
క్రోధములు, తాపములు ఇవన్నిటినీ కాల్చివేసేయండి. Let us burn bad thoughts, bad plans, bad thinking. సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి. Let us develop good character, good feeling, good sentiments, అప్పుడు and కూడా good మీరు practice. ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు. Then you will be ideal students. ఒక్క కోతికి అంత ఘనకీర్తి వచ్చింది. A monkey could get that good name. వాని పేరేమిటి? వానరా. Name is Vanara. వానరా. Vanara. చూసావా? వానరా 3 అక్షరాలు. Vanara, 3-lettered. మానవునికి వా తీసేశారు, వీడు నర అయినాడు. Human being has got only Nara without Va. First ఎందుకు letter. అతను వానరుడు? వాలం ఉంది కాబట్టి వానరుడు అన్నారు. Why is he Vanara? Va means Valamu నీకు tail. వాలం లేదు కాబట్టి నర అన్నారు. Since you have no Valamu tail, you are Nara the కానీ human. తోక పోయింది కానీ బుద్ధులు ఇంకా పోలేదు. Though tail is not there, but the attitude of a monkey is still persisting. ఎప్పుడు తోక పోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి. The moment there is no tail, వానర కృత్యములు అన్ని కూడా పోవాలి. we should give up all monkey నర habits. కృత్యములు రావాలి. We should only నర develop good. జీవితాన్ని జయించాలి. We should conquer నర the, జన్మాన్ని సార్థకం we చేసుకోవాలి. should redeem our lives, human ఇది life. ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధనలు సలుపుతూ వస్తూ వచ్చారు. This is the sacred teaching given to mankind by the saints of those days. కనుక మనము నరులము, వానరులు కాదు. We are Naras humans, not ఎక్కడైనా Vanara monkey. శివదేవాలయానికి వెళ్ళండి. You go to any temple, శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు. there in Shiva temple in front you find a bull Nandi. బుల్, నంది. Nandi. మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు. First you do namaskar to Nandi, the bull, and then get into Shiva's temple. ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి? Why should you do namaskar to Nandi, bull? అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి. Because the bull has concentrated its attention అది on ప్రకృతి వైపు Shiva. చూడటం లేదు. It doesn't look hither తన and దృష్టి thither. అంతా ఈశ్వరుడి పైనే పెట్టింది. It concentrates its కనుక looks on సద్దృష్టి Ishvara. కలిగినటువంటిది కాబట్టి అనిమలైన కూడా దానికి వందనం వచ్చేసింది. As this bull has got good looks, we worship it also. మన దృష్టి దైవం వైపుని పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాం. When our looks are directed towards God, we become ideal. రామునకు హనుమంతుడు సేవకుడు. Hanuman is the servant of Rama. ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు. He never said no or yes, never questioned. రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు. In front of Rama, Hanuman is very, very humble. ఇట్ట కట్టుకోడు, He is very, very humble. దీనుడు. He considers himself very low. రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు. But in front of Ravana is Dhira, the one of valor. చెడ్డవాడి దగ్గర ధీరుడై నిలిచాడు. Before bad fellow is Dhira, భగవంతుడి the one దగ్గర of valor. దీనుడై నిలిచాడు. Whereas before Rama is Dina, very humble. అందువల్లనే హనుమంతుడిని నీవు సీతాన్వేషణకు పోయిరామని చెప్పాడు. Therefore Hanuman is assigned this task to go in search of Sita. కానీ హనుమంతుడు ఏమాత్రము సందేహానికి అవకాశం ఇవ్వలేదు. But Hanuman never doubted. దైవాజ్ఞ. It's God's command. ఆ శక్తి నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు. The one who commanded me will give me the అంతటి needed విశ్వాసం strength. ఆ యొక్క హనుమంతునకు. Hanuman has got that type of intensity of నేను faith. కోతిని, ఇన్ని మైళ్ళ దూరము లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు. He never worried, what is it that he has sent me so long? I have to cross so many miles here. Who can I ever reach? ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు. Rama who commanded will give the needed strength. నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము. I will follow your command. That is my life, most important. నమస్కారం చేశాడు, He did namaskar వెళ్ళాడు. and he started. అనగా ఏమిటి? అంత విశ్వాసం, గాఢ విశ్వాసము. He has got an intense faith, strong faith. అయ్యో ఇలాంటిది ఎట్లా చేసేది, ఇలాంటిది చేస్తానో చేయలేను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితి పోతానో అని ఏమాత్రము సందేహానికి అవకాశం ఇవ్వలేదు. He never doubted whether he would be successful or not, whether he would be able to accomplish or not. కానీ ఈనాటి ప్రజలంతా కూడాను Therefore, people even today, మంచి మాట వినరు, they don't listen to good words. మనసిచ్చి చెప్పిన Wholeheartedly, even if you tell good, చెడ్డ they don't listen. మాటలట్లే చెవికి చేరు. They are ready to hear all bad things. ఎట్టివారు నన్ను ఎరుగంగా నేర్తురా, Such people, can they ever know me? ఎట్టి విద్యలుండి ఏమి ఫలము, What is the value of this education? ఇట్టివారు Such people, ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తురా, ఎంత చదువులుండి ఏమి ఫలము. what is the use of all this education? Do you think that such people will ever know మంచి me? మాట వినరు,
They don't listen to good words. మనసిచ్చి చెప్పిన Even wholeheartedly ప్రేమతో With love. మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు. With love, wholeheartedly, even if I say you చెడ్డ don't hear. మాటలంటే చెవిని చేరు, All bad things will get into ear. సూటిగా వెళ్లిపోతాయి. It will go straight. ఆ చెవులో వెళ్ళినటువంటి సూటిగా వెళ్ళినటువంటి మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి. They'll certainly go straight into your heart. ఇంకా Ears, వాళ్ళు ఏం deep. ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి. These are the effects of this age Kali. దీనిని నాగరికత అని పేరు. We call it Nagarikata, పేరు civilization. సార్థకమైనటువంటిది కాదు. It is not the correct name. కలియుగం కాదు ఇది, It's not Kali either. కలహయుగము, It is Kalaha Yuga, the one of conflict. కల్మషయుగము, కల్మషయుగము. It is Kalmasha, polluted, full of poison. కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి. So we have to accomplish it ఎట్టి easily. అతి సులభము. How do you say it's easy? భగవత్ ప్రేమకు పాత్రులు కావాలి. Deserve or ఆ be the ప్రేమకు recipient of God's love. పాత్రులైపోతే When once you receive His love, ఎంతటి ఘనకార్యమైన మనం సాధించవచ్చు. you can achieve any mighty thing for that matter. ఇది చేతం అవుతుంది, ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది. Never doubt whether you would be able to do or not. కనుక ప్రేమకు పాత్రులు కాదు. So receive, be the recipients ప్రేమకు of ఎంత God's love. పాత్రులు కావాలి. How? ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి. That love is within you. ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి. Unify, combine both the forms of అదే love. ఐ అండ్ యు ఆర్ వన్ అని. That's what's the meaning. I and you రెండు are one. దేహములు ఒక్క ప్రాణము. Bodies are two, but one life. అది నిజమైనటువంటి ఆదర్శము. That's the true ideal. అదే ఏకాత్మ సర్వభూతాత్మ. It is only one spirit Atma present everywhere in all creatures. ఏకాత్మ Only one Atma. సర్వభూతాత్మ. It's present in all creatures. ఎంత చక్కగా ఉంటుండాలి. How easy, how nice it is. సర్వవేదాంత గ్రంథాల సారమంత The essence of all sacred important texts. ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి. I'll tell you at one instance the essence of all the sacred texts. సర్వ వేదాంత గ్రంథాల సారమంత The essence of all spiritual ఒక్క Vedanta texts. వాక్యాన చెప్పుదు ఒక్కసారి. At one instance, in one sentence, I'll tell you. నీ యందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు. Atma in you is Bhagavan himself. You have it in your ఆత్మ mind. భగవాన్ నేనే ఒకటే. Atma in you and Bhagavan are one and the same. ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. All are one, be alike to everyone. ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. The moment you understand this essence, అది certainly you'll be knowing this full oneness. వేదాంత గ్రంథాల సారమంతా That is the essence of all spiritual texts. ఒక్క వాక్యంలో నిలిచిపోయింది. It's all contained in one sentence. అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించాలి. The Atma present in everybody is very same as Atma in you. వాడే దైవాన్ని పొందడానికి అర్హుడవుతాడు. He only deserves అప్పుడు God's love. దైవము అతనికే దాసుడైపోతాడు. And God becomes his servant. పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు? What was the earlier prayers? దశను దాసుడను కావలెనురా, I should become servant of servants. నేని దాసులకు సేవనే చేయవలెరా. I should serve your servants. దాసను దాసుడను కావలెనురా, I should become servant of servants. నేని దాసులకు సేవనే చేయవలెరా. I should serve your servants. ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు, The wife and children all the అందరు time. కుటుంబం అంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళ లోపల కూడాను మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబం అంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది. The wife and children, they as a family, as a group, as a whole, if అందువల్లనే they serve you, it's భగవంతునికి fine. భక్త పరాధీనుడు అన్నాడు. God submits himself to his devotee. భక్తునికి ఆధీనుడైపోతాడు. He submits himself to a devotee. ఒక్క క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుకైనా ఒక అడుగు వేయడు. He will not proceed without asking anything. అంతటి సులభ ప్రియుడు భగవంతుడు. God is so simple and easy. అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు. He just appears in front of you. వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి. To melt this butter, you should కానీ show heat. భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు. But such heat is not necessary. కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు. God melts, God moves and proceeds much దేనికి? as ahead. ఆ ప్రేమకి. What for? For that love.
प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम पाप कटे दुख मिटे देत राम नाम पाप कटे भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार परम गोप्य परम दिव्य मंत्र राम नाम संत जनर सदा बसत एक राम नाम माता पिता बंधु सखा सखी राम नाम भक्त जनर जीवन धन एक राम नाम